మార్కాపురం మండలం పోలభీమునిపాడు గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం, పంటల సమగ్ర యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పూర్వాభ్యాస గుర్తింపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారికి బుజ్జిబాబు మాట్లాడుతూ, పొగాకు సాగుకు బదులుగా కంది, మినుము వంటి పప్పుధాన్య పంటలను సాగు చేయటం రైతులకు లాభదాయకమని సూచించారు. పప్పు ధాన్యాలు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇవ్వడంతో పాటు రైతులకు మంచి ఆదాయం అందిస్తాయని తెలిపారు. అలాగే పప్పు ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు అందిస్తుందని పేర్కొన్నారు. కంది పంటలో వచ్చే మరక మచ్చల తెగులు, కాయ ఈగ వంటి సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించారు. పంటల్లో లింగాకర్షణ ఉచ్చులు ఏర్పాటు చేయాలని, రైజోబియం, అజోటోబాక్టర్ వంటి జీవ ఎరువులను వినియోగించాలని సూచించారు. మిరప పంటల్లో చీడపీడల నియంత్రణ కోసం పసుపు, నీలం రంగు స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. ఆత్మ బిటిఎం దివ్య మాట్లాడుతూ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రదక్షిణ క్షేత్రాలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, ఏపీఏ ఐఎంఎస్ వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు ఆసక్తిగా పాల్గొని పంటల సాగులో అనుసరించాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సునీల్ నాయక్, విఏఏలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.